వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ఖమ్మం వైరాలో మంత్రి పొంగులేటి సమావేశం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగారెడ్డి. లబ్బాయిక్ హాస్ సొసైటీ ఆధ్వర్యంలో హాస్య యాత్రికులకు శిక్షణ. దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, దళితులకు రిజర్వేషన్లు ఇచ్చి దారి చూపిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పట్టణంలో ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి మైదానం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల్ బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు సమర్పించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వంచశీల జెండాను ఆవిష్కరించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేస్తున్నటువంటి మన చెన్నూరు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ కేక్ ను ఉత్సవం ఓదన్న గారికి ఎట్లా ఎక్కువ జరగాలి తినా తిని పడుకో ఉత్సవ కమిటీ వాళ్ళకి పెట్టాను సార్. ఉత్సవ కమిటీ వాళ్ళకి కూడా కొంచెం నోరు తీపి చేయండి. నోరు తీపి చేయండి. థ్యాంక్ యూ. పెట్టినట్టు యాక్షన్ చేయండి. సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. జై భీమ్. చాలా సంతోషంగా ఉందయ్యా, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ మందమరిలో అంటే ఇంతకుముందు కూడా వచ్చినా కానీ మీరందరూ కూడా ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టే మీ కమిటీకి అందరికీ కూడా అభినందన చెప్పాలి. అందరు కూడా చక్కగా ఒక డిసిప్లిన్గా అందరు కూడా వచ్చి మన అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ కూడా ఒక దారి చూపించాడు. అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి. అసలు చాలా మంది ఖాళీ దళిత నాయకుడు అంటారు, కానీ వారు ఏదైతే సేవలు బీద ప్రజలకు చేసినారో, అన్ని కులాల వారిగా ఎవరు బీదతనంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కార్యాచరణ తీసుకొని అంబేద్కర్ గారి ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని అందరూ కూడా పేదరికం నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆలోచన. వారు నిజంగానే ఆ రోజులలో ఏదైతే కుల వివక్ష ఉండేనో, ఎంత కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆయన గాంధీజీని ఎదుర్కోవడము, అందరినీ ఎదుర్కొని మన దళితులకు కాపాడడం జరిగింది. అందుగురించి మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ దేశంలోనే, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ విగ్రహాలు ఎవరైనా పెట్టినారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలోనే అన్ని చోట్ల కన్నా ఎక్కువ అధిక పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి. ఎందుకంటే వారి పైన అంత ప్రేమ, అంత గౌరవము, వారు చేసిన సేవలందరికీ
వారు చేసిన సేవలన్నీ కూడా గుర్తించి అందరూ దళితులు కూడా ముందుకొచ్చి ఈరోజు చాలా ఘనంగా ఎంత బీదవాడైనా కానీ మా అంబేద్కర్ గారి జయంతి, మా అంబేద్కర్ గారికి వెళ్ళి పూలమాల వేద్దాము, మా అంబేద్కర్ గారికి మనము ఏదైతే వారు మా కోసం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి అందరు దళితులు వెళ్ళి అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్లో పాల్గొంటుంటారు. ఇప్పుడే ఓదెలు గారు ఒక విషయం చెప్పినారు, ఇక్కడ మనకు కాంస విగ్రహం ఉండాలని. నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఆదేశాలు ఇచ్చారు. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి 7 నియోజకవర్గాలలో అన్ని చోట్ల కూడా కాంస విగ్రహం పెట్టమని చెప్పి నాకు ఆ రోజులలో ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు మన మంచిర్యాల చౌరస్తాలో చూసుకుంటే కూడా అది కూడా నేనే ఇచ్చిన, వెల్గటూరు చౌరస్తాలో కూడా నేనే ఇచ్చిన, ధర్మారం చౌరస్తాలో కూడా నేనే ఇచ్చిన, గోదావరి కానీ చౌరస్తాలో కూడా నేను ఇచ్చిన, మన పెద్దపల్లి మెయిన్ సెంటర్ బస్ డిపో అక్కడ కూడా కాంస విగ్రహం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నేను సుమారు 110 బెల్లంపల్లి మర్చిపోయింది, బెల్లంపల్లిలో కూడా నేను ఇప్పటి వరకు ఒక 110 విగ్రహాలకి ఇవ్వడానికి నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చిండు. నేను కూడా ఏదైతే కృతజ్ఞతలు చెప్పాలో వారి అంబేద్కర్ గారికి నేను ఈ రూపంలో, ఎందుకంటే దళితులందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం చూస్తేనే వారికి ఒక ఉత్సాహం వస్తుంది, వాళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్, వారికి అందరికీ కూడా ఒక వైబ్రేషన్, వారు రాంబాబు గారు చెప్పినట్టు ఒక వైబ్రేషన్ వచ్చి అరే మనము మంచిగా ఎదగాలి, మనం మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇదే అంటారు, అజిటేషన్ చేయాలి, మనమందరం కూడా మంచిగా చదువుకోవాలి, చదువుకున్నప్పుడే మనకు ప్రజలు గౌరవిస్తారు. ఈ కుల వివక్షలు పోవాలనుకుంటే మనం కేవలం మంచిగా చదువుకొని మంచిగా ఆర్థికంగా ముందుకు వెళ్ళినప్పుడే ఈ కుల వివక్షలు దూరం అవుతాయి. మనమందరం కూడా ఇది గమనించాలి. నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్తుంటా, దళితులకు ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వలన అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచించాలి, మన తోటి సోదరుడు దళితులకు ఎట్లా మనం సాయం చేయవచ్చు, ఎట్లా వాళ్ళకు మెంటోర్ చేయొచ్చు. ఎక్కువ పైసలు ఖర్చు పెట్టేది అవసరం లేదు, కానీ ఒక మంచి కల్చర్ డెవలప్మెంట్, వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహంగా పరిచేలాగా మనమందరం కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ చెబుతూ ఈ వచ్చే మన అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ ముందు ఇక్కడ మంచి కాంస విగ్రహం మీ అందరికీ మాట ఇస్తూ, దాంతో పాటు నేను కూడా చెప్పిన మంచి అంబేద్కర్ భవన్ ఇక్కడ ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ మాట ఇచ్చిన. మన ఎలక్షన్లలో ఆ మాట 100% పూర్తిగా చేసుకుంటా. ల్యాండ్ అయితే ఉంది కదా, ల్యాండ్ కట్టించే బాధ్యత నేను చెప్పిస్తాను. ఒక అప్పీల్ మీ అందరికీ కూడా అప్పీల్, మీరు ఎప్పుడైతే ముఖ్యంగా ఉంటారో మన దమ్ము ధైర్యము అందరికీ కూడా మంచిగా తెలుస్తుంది, మనం కొట్లాడొచ్చు. ఎప్పుడైతే సంఘాలు ఒక సంఘంలో 10 మంది ఉంటారు, ఒక సంఘం 20 మంది ఉంటారు, ఒక సంఘంలో 30 మంది ఉంటారు. 10, 20, 30 అందరు కలిసి ఉంటే ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటే ఎంత బలం ఉంటుంది? మనం అది ఆలోచించాలి. విభేదాలు పక్కకు పెట్టండి, అందరు కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల కూడా ఇదే చెప్పిన, అంబేద్కర్ సంఘానికి అందరికీ కూడా అరే మీరు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం బేతాల రాంబాబు, కత్తుల రవికుమార్, తాడపల్లి పనికుమార్, గంగారాజు తదితర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామంలో పలు పెద్దలు పాల్గొని అంబేద్కర్ కి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జెండాను ఎగరవేశారు.
యూనియన్ ప్రెసిడెంట్ గారు రావాలి ఎదరికి. అంబేద్కర్ యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ గారు. కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇష్టపడాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులాలను మతాలను రెచ్చగొట్టి రామ మందిరం పేరుతో 2 సార్లు అధికారం చేపట్టింది. బీజేపీకి చర్మగీతం పాడాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రంగా మార్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను ఇప్పటికే 5 అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. గత ప్రభుత్వంలో అధికారం చేపట్టిన మంత్రులు సైన్యం భూకబ్జాలకు పాల్పడ్డారు. వారికి తగిన శాస్తి చూపిస్తామని హెచ్చరించారు. అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని అన్నారు. जोहार बीआर अंबेडकर, जोहार जोहार अमर है बीआर अंबेडकर, अमर है जगत దయచేసి అందరి ఎదగకుండా ప్రతి ఒక్కరికి భోజనం ఉన్నది. ఎవరైనా దయచేసి ఇక్కడ ఉన్నాడు. మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదురు సీతారామన్ గారిని, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అభ్యర్థిగా నిర్ణయించిన శిరసా వహిస్తూ ప్రారంభించుకున్నాం. నిరుద్యోగ యువతికి దాదాపు 33,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. నిధులు జమ చేయడం జరిగింది వారి ఖాతాలో. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో ఏ కార్యక్రమాలు ఏవైతే కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి దానికి ఇన్ఛార్జ్ కావటం మన అదృష్టం. తప్పకుండా మిగతా అన్ని నియోజకవర్గాల కన్నా గారికి, రంగారావు గారికి, జయపాల్ గారికి, మంజుల గారికి, రాయల్ నాగేశ్వరరావు గారికి, అట్లాగే 5 సర్పంచులు, జడ్పీటీసీలు అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు. పాత వాళ్ళని కూడా కలిపి కన్వెన్స్ చేసుకుందాం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి అందరం కూడా ఏదైతే కేసీఆర్ మన కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసిండో అదే విధంగా మనం అందరం కూడా పాత శాతం అందరం కలిసికట్టులో ఉండి మన గ్రామాల్లో, మండలాల్లో, ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దాంట్లో మనం అందరం కోఆర్డినేషన్ కమిటీకి చెప్తారు పెద్దలు మనకి శ్రీనివాస్ రెడ్డి గారే. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలియంది కాదు. వచ్చే నెల 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిపించుకొని ఈ భారతదేశం బాగోగుల కోసం, ఈ భారతదేశ ప్రజల కోసం, ఈ భారతదేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడం కోసం ఏదైతే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మనందరి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు.
రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇద్దరు బిడ్డల్ని సంకనేసుకొని భారతదేశ ప్రజల కోసం ప్రతి రాష్ట్రాన్ని ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలలో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు. ఆనాడు నిజంగా ఈ రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే 20 సంవత్సరాల ముందే ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు. అవకాశం వచ్చిన 2 సార్లు ప్రధానమంత్రి స్థానాన్ని సున్నితంగా తిరస్కరించి దేశ ప్రజల కోసం దేశ బాగోగుల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలకి ప్రధానమంత్రి ఇచ్చిన గొప్ప సంస్కృతి నీతి ఉన్న కుటుంబం. ఎవరు ఊహించినంత మంచి మెజార్టీతో మీరందరూ కష్టపడి గెలిపించారు. మీ అందరి కష్ట ఫలితమే మీ అందరి కష్ట ఫలితం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలన్నీ ఉన్నాయో ఇచ్చిన హామీలలో ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చామో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే సామాన్య ప్రజానికి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మిగిలిన కొన్ని కార్యక్రమాలు కూడా మీకు అందించాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసుకెళ్లిన ప్రభుత్వుడు గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏదో అప్పు చేసి మన నెత్తిన పెట్టారు కదా అని ఆ కొట్టు షాక్ చూపించి మనం ఇచ్చిన హామీలలో వెనకడుగేసేదే లేదు ఈ ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా రాష్ట్ర ప్రజలకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏదైతే హామీలు ఇచ్చాయో ఇచ్చిన హామీలన్నింటినీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులమైన మేమందరం ఆర్ఎస్ లో కష్టపడి తెలంగాణ బిడ్డల మనసుల్లో శాశ్వతంగా ఇందిరమ్మ రాజ్యం ఉండే విధంగా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈనాడు మీకు పాలన అందిస్తున్నామని కూడా మీకు తెలియని విషయం కాదు. నిన్న మొన్న మనం చూస్తున్నాం. పోయిన ఎన్నికల్లో నా ఒక్కరి ఫోన్లో ట్యాప్ చేయలే. ఇక్కడ ఉన్న 100 మంది మనుషుల ఫోన్లు మీరు మీ భార్యతో మాట్లాడినా మీ కొడుకుతో మాట్లాడినా మీరు ఎవరితో మాట్లాడినా మనకి స్వేచ్ఛ లేకుండా ఒక్క శ్రీనివాసరెడ్డి గారి ఫోనో ఒక్క రేవంత్ రెడ్డి గారి ఫోనో వాళ్ళు ఆనాడు ట్యాప్ చేయలే. వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసి ప్రతి మనిషికి ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛని ఆనాటి ప్రభుత్వం హరించుకున్నదన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఆ ఫోన్ ట్యాప్ విషయంలో ఆనాటి మంత్రులు ఏవైతే అవాక్కులు చవాక్కులు పేలుతున్నారో ఏవైతే వాళ్ళ మీద ఎంక్వైరీలు ఏమని కోరుకుంటున్నారో ఏవైతే పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారో తప్పకుండా మీరు చెప్పారని కాదు, చట్టం తన పనితన చేసుకుంటా పోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఎవరైతే ఆనాడు ఎవరి ప్రోద్బలం అయితే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరిగాయో ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రతి వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతిఫలము వారు అనుభవించవలసిన అవసరం ఉంటది. అది ఎంత పెద్దవారని చెప్పుకొని ఎర్రవీకిన వాళ్ళైనా
ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టరీత్యా వారందరిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటది. ఏదో గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు తడుపుకున్నట్టు ఆనాటి మంత్రులు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవైతే అవాక్కులు చవాక్కులు పెడుతున్నారో, ఏదైతే ఈనాడు ఆ ఫోన్ ట్యాప్ విషయంలో ఎంక్వైరీ జరుగుతుందో, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆ ఆధారాలన్నీ ఉంచుతాం. తప్పు చేసిన ప్రతి వాళ్ళని 7 చోదలు లెక్క పెట్టించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, కాంగ్రెస్ 2 పర్యాయాల తర్వాత జరిగిన పరిస్థితి మనకు తెలుసు. దేశంలో మతతత్వాలను రెచ్చగొట్టి, కులతత్వాలను రెచ్చగొట్టి, దేశ ప్రజలను మభ్యపెట్టి, రామచంద్రుడు ప్రభు పేరు చెప్పుకొని, అయోధ్య అక్షంతల పేరు చెప్పుకొని 2 పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి మొన్నటిదాకా పరిపాలించిన ప్రభుత్వం కూడా మనకి తెలియంది కాదు. మతతత్వాలు, కుల చిచ్చులు, అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్య పంచాయతీలు పెట్టి 2 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సంగతి కూడా మనకి తెలియంది కాదు. ఆ ఎన్నికల సభలో దేశ ప్రజలకి చేసిన హామీలు ఏ రకంగా భారతదేశ ప్రజలకు ఇచ్చిందో ఆ ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దల సంగతి కూడా మనకి తెలియంది కాదు. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసే అవకాశం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనందరం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటుని అభ్యర్థి ఎవరైనప్పటికీ, అభ్యర్థి ఎవరికిచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు కూడా ఓటు వేసే విధంగా మీరందరూ కష్టపడి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నారు. మొన్న మీరందరూ కష్టపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కని విని ఎరగని రీతిలో ఈ వీర అసెంబ్లీ నియోజకవర్గంలో మీ కష్ట ఫలితమే ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్ అన్న, రామదాస్ అన్న. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్ స్థాపించారు. గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కూటమి ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థాపించిన గల్లీ రాజకీయాలని ఢిల్లీ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కుట్ర ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు ప్రజాదరణ ఎక్కడా కూడా తగ్గలేదు. 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో పొడిస్తే దాని కోడి కత్తి అని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు విమర్శించడము, ఎగతాళి చేయడం జరిగింది. అలాగే నిన్న విజయవాడలో నడి రోడ్డున భారీ ఎత్తున బస్ యాత్ర జరుపుతుంటే జగన్మోహన్ రెడ్డి పైన మళ్ళీ ఎమ్మెల్యేల పైన రాళ్ళు విసరడము, ఆయన గాయం కావడం జరిగింది. దాన్ని కూడా కోడి కత్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే దీంట్లోనే మళ్ళీ ఇది కూడా ఒక నాటకం అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి
40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అదే పక్క రాష్ట్ర నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఆయన జల్లి కోలుకొని ఇది కావాలని. పక్క రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రులు అలాగే కేటీఆర్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఆయన జల్లి కోలుకొని ఆయన బాగుండాలని ఆలోచన చేశాడు. అయినా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర మాత్రం నిలబెట్టే పరిస్థితి లేదని ఇమీడియట్గా హాస్పిటల్ పై ట్రీట్మెంట్ తీసి మళ్ళీ బస్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం మేమేమి చేయలేదంటారు. అది బోండా ఉమా ఏరియాది, అది రౌడీ ఏరియాది, అది తెలుసు అందరికీ. అలాంటి ఏరియాలో ఇలా జరిగిందంటే ఎక్కడా జరగలే. మళ్ళీ రాష్ట్రంలో అన్నీ తిరుగుతున్నాడు బస్ యాత్ర, ఎక్కడా జరగలే. ఒక విజయవాడలోనే జరిగిందంటే వాళ్ళు అదే పనిగా ఆ ఇరుకు రోడ్లలో ఎక్కడ ఎవరితోనో కనపడదన్న ఆలోచనతో వాళ్ళు చేయడం చాలా బాధాకరంగా ఉంది. సరే, రేపు 13 ఎలక్షన్ జరగబోతుంది. మే 13, జూన్ 4 ప్రజలు తీర్పిపోతున్నారు. ఆ రోజు తెలిసిపోతుంది ఎవరి వ్యక్తిత్వం ఏమనేది కూడా ఆ రోజు తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఇలాంటి ఏమన్నా కుట్రలు పనినా భయపడే ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి లేడు, ఎమ్మెల్యేలుగా లేము, మా కార్యకర్తలు లేరు, మా నాయకులు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇలాంటి రాళ్ళు ఎన్ని కొట్టినా మేము ఆలోచన చేయదలుచుకోలేదు. మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము. మేము అనుకుంటే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ బయట తిరిగే పరిస్థితి ఉండేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.